హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ కేక్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని గోధుమ పిండితోటి కేక్ అండి. ఇది బేసిక్ స్పాంజ్ కేక్. చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా కేక్ బేక్ చేసుకోవడం కోసం ఇలా లోతుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఇంకొక చిన్న గిన్నెని పెట్టుకొని ఆవిరిపోకుండా క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు కేక్ని ఎందులో అయితే మౌల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలాగ 4 సైడ్స్ కూడా మనం అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండిని కూడా అప్లై చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కేక్ మనం పిండిని బ్యాటర్ని కలుపుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకుని దాంట్లో నేనైతే 2 ఎగ్స్ అయితే యూస్ చేస్తున్నానండి. 2 ఎగ్స్ని ఇలా బ్లెండర్తో కానీ లేదంటే మిక్సీలో కానీ ఒక 2 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు ఆయిల్, అలాగే ఒక 1/2 కప్పు పాలు కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని 3-4 మినిట్స్ పాటు దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. లేదంటే మిక్సీలో కూడా మనం ఒక 4 మినిట్స్ పాటు ఇలాగ నురుగులా వచ్చేంత వరకు బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా కూడా వేసుకుని ఇవన్నీ జల్లించుకోవాలండి. మనం ఎగ్తో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ కూడా ఎసెన్స్ అయితే యూస్ చేయాలండి. ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా పిండిని ఇలాగా మనం ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అట్లీస్ట్ 3-4 మినిట్స్ అయితే ఈ బ్యాటర్ని కలుపుకోవాలండి. దాని తర్వాత ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలాగ టూటీ ఫ్రూటీలు కూడా వేసుకుని ఇంకొకసారి ట్యాప్ చేసుకుని ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకొని మనము మళ్ళీ క్లోజ్ చేసేసుకొని దీన్ని అదే మనము ఫ్రీ హీట్ ఏ మంట మీద అయితే చేస్తున్నామో అదే మంటలోనే 30-35 మినిట్స్ పాటు మనం బేక్ చేసుకొని ఇలాగా మనం ఒక స్టిక్ని పెట్టి చూస్తే కనుక ఏది అంటుకోకుండా వచ్చేస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని పూర్తిగా చల్లార్చిన తర్వాత ఇలాగ సైడ్స్ని నైఫ్తో కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత స్పాంజీగా ఎంత ప్లఫీగా వచ్చిందో. మీకు కూడా నచ్చితే కనుక మా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను.